హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాము. వెల్కమ్ టు రాము ఫార్మింగ్ సెంటర్. ఇవాళ వీడియో వచ్చేసి మనం మిర్చి తోటలో 5 స్ప్రే చేద్దామని చెప్పేసి నేను మందులు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ మందులు చూడబోయే ముందు మన తోట ఏ విధంగా ఉన్నదనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇదేనండి మన మిర్చి తోట వచ్చేసి. దీంట్లో మనం పోయినసారి కొట్టిన మందులు చూసుకున్నట్లయితే ఇంట్రాగేటు, అలాగే దాని కాంబినేషన్గా క్రంచ్ గోల్డ్ తీసుకురావడం జరిగింది. ముడత అయితే బాగానే ఇప్పడం జరిగింది. కాకపోతే మళ్ళా 4 రోజులే దాని యొక్క రిజల్ట్ అనేది మనకి కానరావడం జరుగుతుందండి. ఎందుకంటే మిర్చి తోటలలో విపరీతమైన నల్లి రావడం జరిగింది. ఒకసారి మీరు ఆ నల్లిని ఎలా గమనించుకోవాలంటే, మీ దగ్గర సెల్లు ఉన్నట్టయితే ఆ సెల్లు మీద మిరప చెట్టు కొమ్మల్ని కొట్టినట్టయితే దాని మీద మనకి నల్లి అనేది, తామర పురుగు అనేది కానరావడం జరుగుతుంది. ఈ విధంగా మన చేలో ఉందా లేదనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. మా ఏరియాలో అయితే విపరీతమైన నల్లి అయితే పక్కా ఉందండి. అందుకోసమే మనం ఏ మందు స్ప్రే చేసినా 4 రోజులు అయితే బాగానే ఉంటుంది, కానీ తర్వాత కొద్దిగా రిజల్ట్ అనేది, మృత అనేది రావడం జరుగుతుంది. దాని మీద 4 రోజుల కన్నా ఎక్కువ అయితే ప్రభావం చూపించలేకపోతుంది ఏ మందైనా సరే. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన మిరపజేను చూసుకున్నట్లయితే పై ముడతకి, అలాగే దోమ, మరియు నిన్న మా ఏరియాలో విపరీతమైన వర్షం కురిసింది. అలాగే మొన్నటిదాకా విపరీతమైన ఎండ. ఈ వాతావరణానికి మొక్క అనేది తట్టుకోలేక మొక్క మీద పసుపు కలర్లో రావడం జరుగుతుంది. న్యూట్రియన్స్ లోపం అంటారండి అది వాతావరణం ఈ విధంగా అధికంగా ఉండటం వల్ల మరియు వర్షాల వల్ల ఇలాంటి కలర్ అనేది మిర్చిలో రావడం జరిగింది. దీన్ని మనం వైరస్ అనుకోకూడదండి, ఎందుకంటే ఇది న్యూట్రియన్స్ లోపం. మెగ్నీషియం లోపం ఉన్నా, బోరాన్ లోపం ఉన్నా ఈ విధంగా మనకి కానరావడం జరుగుతుంది. అందుకోసం చెప్పి దానికి కూడా మనం ఇప్పుడు తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ మందులు అనేవి ఇప్పుడు చూద్దాం. ఇవేనండి మనం తీసుకొచ్చినటువంటి మందులు. అవెంజర్ మ్యాక్ కంపెనీ వాళ్ళది. విప్రోనిల్ 4% ప్లస్ ఎస్టమాప్రైడ్ 4% ఎస్సీ రూపంలో ఉంటుంది. ఈ 2 టెక్నికల్ కూడా, ఒకటి రీజన్ టెక్నికల్, అలాగే ఫ్రైడ్ అంటారండి, ఆ టెక్నికల్ అండి. ఇది మిరపలో వచ్చే పై ముడత, తామర పురుగు, ఎర్రనల్లి, అలాగే తెల్లదోమ మీద పనిచేయడం జరుగుతుంది. ఇది ఎకరానికి చూసుకున్నట్టయితే 1/2 లీటర్ అండి. ఈ 1/2 లీటర్ ధర మనకి మార్కెట్లో దాదాపుగా 600 రూపాయల దాకా పడుతుంది. ఈ విధమైన 2 టెక్నికల్ ఉన్న మందులు తీసుకోండి, ఎందుకంటే మనకి డబ్బులు కూడా సేవ్ కావడం జరుగుతుంది. అలాగే దీని కాంబినేషన్గా మనం మరొకటి వచ్చేసి అగ్రిపో ప్లస్ తీసుకున్నాం. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఫార్ములా 4 అంటారండి. ఇది ఫార్ములా 4, ఇది ఫార్ములా 6, 4 కాదు 6. దీంట్లో మెగ్నీషియం, జింకు, బోరాను, అలాగే మాల్కోబియం, కాపరు, ఐరన్ ఇవన్నీ దీంట్లో ఉండటం జరుగుతుంది. ఇది మిరపలో వచ్చే పండాకు సమస్య, అలాగే ఎలా తెల్లగా గిట్లా కానిచ్చినట్టయితే న్యూట్రియన్స్ లోపం అండి, దానికి సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఇది ఎకరానికి చూసుకున్నట్టయితే 1/2 కేజీ అండి. ఈ 1/2 కేజీ ధర మనకి మార్కెట్లో 350 రూపాయల దాకా పడుతుంది. ఇది మంచి న్యూట్రియన్స్ అండి, మిర్చిలో గ్రోత్ రావడానికి కూడా సూపర్గా పనిచేయడం జరుగుతుంది. అలాగే మరొక మందు చూసుకున్నట్లయితే కమిట్మెంట్ మ్యాక్ కంపెనీ వాళ్ళది. దీంట్లో టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోరంత్రనిల్ఫోల్ 18.5% WWSC రూపంలో ఉంటుంది. ఇది మన ఎఫ్ఎంసి వాళ్ళది కోరాజిన్ అండి, దీంట్లో ఉన్న టెక్నికల్. అయితే ఇది మనకి తక్కువ రేట్లో అందుబాటులో ఉండటం వల్ల దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎకరానికి చూసుకున్నట్లయితే దాదాపుగా మనం ఇది 2 ఎకరాలు తీసుకున్నామండి. 150 ml, ఎకరానికి అయితే 75 ml సరిపోతుంది. దీని ధర చూసుకున్నట్లయితే మనకి ఈ 150 ml మనకి 900 రూపాయల దాకా పడుతుందండి. అదే మనం ఎఫ్ఎంసి కోరాజిన్ తీసుకున్నట్టయితే చాలా రేట్ ఎక్కువ అండి. అందుకోసం అని చెప్పేసి పురుగుందని ఇది తీసుకురావడం జరిగింది. ఇది మిరపలో వచ్చే పచ్చ పురుగు, లద్దె పురుగు, అన్ని రకాల పురుగుల మీద సూపర్గా పనిచేయడం జరుగుతుంది. ఈ 3 కాంబినేషన్లో మనం
మిర్చిలో మందులు తీసుకురావడం జరిగింది. వీడియో నచ్చితే మాత్రం పక్కా లైక్ చేయండి.